సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. నిపుణులు మాత్రమే చేయగలిగే ఒక పని ఇప్పుడు ఎవరైనా చేయగలిగేలా మారుతోంది. ఈరోజు మనం రెప్లిట్ సీఈఓ అమ్జద్ మసాద్ విజన్ గురించి, అంటే సాఫ్ట్వేర్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ఈ మాటలు గమనించండి. సాఫ్ట్వేర్ అనేది నిపుణుల పని నుండి ఎవరైనా చేయగలిగే పనిగా మారుతోంది. ఈ ఒక్క వాక్యమే మనం ఈరోజు చర్చించబోయే మొత్తం విషయానికి పునాది. అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అందరికీ ఎలా అందుబాటులోకి వస్తుంది, అదే మనం చూడబోతున్నాం. సరే, ఈరోజు మనమేం చూడబోతున్నామంటే, ముందుగా కంప్యూటింగ్ చరిత్ర నుండి మొదలుపెట్టి ఏజెంట్లకి సరైన వాతావరణం ఎలా నిర్మించాలి, వాటికి పూర్తి స్వేచ్ఛ ఎలా ఇవ్వాలి, దానివల్ల సాఫ్ట్వేర్ విలువ ఎలా పడిపోతుంది, ఫైనల్గా వ్యక్తులు ఎంత శక్తివంతులు అవుతారో అనే విషయాల దాకా ఒక ప్రయాణంలా చూడబోతున్నాం. సరే, ముందుగా మొదటి పాయింట్లోకి వెళ్దాం. ఈ కొత్త టెక్నాలజీ మార్పుని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కెళ్ళాలి చరిత్రలోకి. ఎందుకంటే అక్కడ మనకొక మంచి పోలిక దొరుకుతుంది. ఒకప్పుడు కంప్యూటర్లు అంటే అవి కేవలం పెద్ద పెద్ద కంపెనీల్లో నిపుణుల దగ్గర మాత్రమే ఉండేవి. కానీ 1980లలో పర్సనల్ కంప్యూటర్లు, స్ప్రెడ్షీట్లు వచ్చాక అది అందరి చేతుల్లోకొచ్చింది. ఇప్పుడు ఏఐ ఏజెంట్ల వల్ల సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ విషయంలోనూ మళ్లీ అదే చరిత్ర రిపీట్ అవుతోంది. అయితే ఇక్కడ అసలైన అడ్డంకేంటి? టూల్స్ కాదట, అసలు సమస్య కోడింగ్ రాయడమే. అందుకే రెప్లిట్ వాళ్ల ఫైనల్ గోలేంటంటే అసలు కోడింగ్ రాయాల్సిన అవసరమే లేకుండా చేయడం. అదే వాళ్ల విజన్. సరే, ఏఐ ఏజెంట్లతో కోడింగ్ అవసరం తీరిపోతుందే అనుకున్నాం కదా. కానీ ఒక పవర్ఫుల్ ఏఐ మోడల్ ఉంటే సరిపోతుందా? లేదు. అది సరిగ్గా పని చెయ్యాలంటే దానికి ఒక సరైన వాతావరణం, లేదా వాళ్లు పిలుస్తున్నట్లుగా ఒక నివాసం కావాలి. అదేంతో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ఏజెంట్ హ్యాబిటాట్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఇది ఏఐకి ఒక ఇల్లు, ఒక వర్క్షాప్ లాంటిది. ఇక్కడే అది సాఫ్ట్వేర్ను క్రియేట్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది, ఫైనల్గా లాంచ్ కూడా చేస్తుంది. ఈ హ్యాబిటాట్ వల్లే ఒక ఏఐ ఏజెంట్ నిజంగా ఉపయోగకరంగా, శక్తివంతంగా మారుతుంది. ఈ హ్యాబిటాట్లో కొన్ని కీలకమైన విషయాలుండాలి. ఉదాహరణకు శాండ్బాక్స్ అంటే ఏఐకి ప్రయోగాలు చేయడానికి ఒక సేఫ్ ప్లేస్ అన్నమాట. అలాగే అన్ని ప్రోగ్రామింగ్ భాషలకు సపోర్ట్ ఉండాలి. వింటుంటే సింపుల్గా అనిపించొచ్చు, కానీ ఇలాంటి ఒక పర్ఫెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం చాలా కాంప్లెక్స్ విషయం. ఓకే, ఏఐ ఏజెంట్కి ఒక మంచి హ్యాబిటాట్ కూడా దొరికింది. మరి తరువాతేంటి? అది వెంటనే ఒక ఎక్స్పర్ట్ ఇంజనీర్ అయిపోతుందా? లేదు, దానికి కూడా కొన్ని స్టేజెస్ ఉన్నాయి. ఒక చిన్న హెల్పర్ నుండి మొదలుపెట్టి ఒక ఫుల్లీ ఇండిపెండెంట్ ఇంజనీర్గా ఎలా ఎదుగుతుందో ఇప్పుడు చూద్దాం. దీన్నే అర్థం చేసుకోవడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు. లెవెల్ 1 అంటే జస్ట్ చిన్న చిన్న సజెషన్స్ ఇవ్వటం. అలా ఒక్కో లెవెల్ పెరుగుతూ పోయి ఫైనల్గా లెవెల్ 5 అంటే పూర్తి అటానమీ, డ్రైవర్ అవసరమే లేదు. ఏఐ విషయంలో కూడా అంతే. మనం ప్రస్తుతం ఎక్కడున్నామంటే సుమారుగా లెవెల్ 3.5 దగ్గర. అంటే దానికింకా మన హెల్ప్ కావాలి. కాని మన ఫైనల్ టార్గెట్ లెవెల్ 5. అసలు ఈ లెవెల్ 5 అంటే ఎంత పవర్ఫుల్ ఉంటుందో తెలుసా? ఒక్కసారి ఊహించుకోండి, మన దగ్గర ఒక ఐడియా ఉంది. దాన్ని నిజం చేయడానికి ఒకేసారి 1000 మంది ఏఐ ఇంజనీర్లను రంగంలోకి దించగలరు. ఒక పెద్ద ఏఐ ఆర్మీని నడిపించినట్టు. అది అసలైన గోల్. ఓకే, ఇప్పటివరకు టెక్నాలజీ గురించి మాట్లాడుకున్నాం. కానీ దీనివల్ల మన ఎకానమీ మీద, మన ఉద్యోగాల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్, ఇంకా చెప్పాలంటే కాస్త ఆలోచింపజేసే టాపిక్లోకి వెళ్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఎవరైనా కోడింగ్ నాలెడ్జ్ లేనివాళ్లు కూడా జస్ట్ ఒక సింగిల్ కమాండ్ ఇచ్చి కాంప్లెక్స్ సాఫ్ట్వేర్ని తయారు చెయ్యగలిగితే అప్పుడు ఏం జరుగుతుంది? దాని గురించే అమ్జద్ మసాద్ ఒక షాకింగ్ ప్రెడిక్షన్ చేశారు. ఆయనేమంటున్నారంటే భవిష్యత్తులో అన్ని అప్లికేషన్ సాఫ్ట్వేర్ల వాల్యూ 0 అయిపోతుంది. అవును, 0. ఎందుకంటే మనకు కావలసిన యాప్ని మనమే క్షణాల్లో తయారు చేసుకోగలిగితే ఇంక వేరే వాళ్ళ దగ్గర ఎందుకు కొంటాం? సో మొత్తం సాస్ బిజినెస్ మోడలే తలకిందులవుతుంది. ఇదంతా ఏదో థియరీ అనుకుంటున్నారేమో, కానీ ఇది ఆల్రెడీ మొదలైపోయింది. మీకొక రియల్ ఎగ్జాంపుల్ చెప్తాను. కెల్సీ అని ఒక హెచ్ఆర్ ప్రొఫెషనల్. ఆమెకు కోడింగ్ అస్సలు రాదు. కానీ కేవలం 3 రోజుల్లోనే వాళ్ల కంపెనీ కోసం ఒక కస్టమ్ యాప్ తయారు చేసింది. దానివల్ల వాళ్ల కంపెనీకి $1000 సేవ్ అయ్యాయి. చూశారా? టెక్నాలజీ ఇప్పుడు ఎవరి సొంతం కాదు.
దీనివల్ల మనం పనిచేసే విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. ఒకప్పుడెలా ఉండేది? ఒక పెద్ద ఆఫీస్, అందులో ఒక్కో పనికి ఒక్కో స్పెషలిస్ట్, ఒక హైరార్కీ. కాని కొత్త పద్ధతి అలా ఉండదు. ఇది ఒక నెట్వర్క్ లాంటిది. ఇక్కడ అందరూ జనరలిస్టులు, ఒకే మిషన్ కోసం కలిసి పనిచేస్తారు. చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ఒక చిన్న ఆంత్రప్రెన్యూర్లా మారాల్సిందే. సో సాఫ్ట్వేర్ వాల్యూ పడిపోతుంది, వర్క్ స్టైల్ మారిపోతుంది. మరి ఫైనల్గా దీనివల్ల ఎవరికి లాభం? వ్యక్తులకు, మనలాంటి క్రియేటర్స్కి. అదే మన చివరి సెక్షన్. ఈ కొత్త ప్రపంచంలో ఒక కొత్త కాన్సెప్ట్ వస్తోంది. అదే సావరెన్ ఇండివిడ్యువల్, అంటే సార్వభౌమ వ్యక్తి. ఎవరతను? ఏఐ ఏజెంట్ల లాంటి టెక్నాలజీని వాడుకుని ఒక్కడే సింగిల్గా తన ఐడియాలతోనే విపరీతమైన సంపదను సృష్టించగల వ్యక్తి. ఇక్కడ వాళ్ళ ఐడియానే వాళ్ళ అసలైన ఆస్తే. దీన్నే ఇంటెలిజెన్స్ ఏజ్ అని పిలవచ్చు. ఇక్కడ కొన్ని రూల్స్ మారిపోతాయి. మన ఆలోచనలే మనల్ని ధనవంతుల్ని చేస్తాయి. మనమెక్కడున్నాం, ఏ ఊరిలో ఉన్నామనేది మ్యాటర్ కాదు. మన టాలెంట్కే వాల్యూ. అందరికీ సమాన అవకాశాలుంటాయి. అంటే క్లియర్గా ఆలోచించగలిగే ఎవరైనా సరే ఒక ఆంట్రప్రెన్యూర్గా మారొచ్చు. అంతేకాదు, కొలాబరేషన్ కూడా పూర్తిగా మారిపోతోంది. భవిష్యత్తులో టీమ్స్ అంటే ఒక మిషన్ కోసం, ఒక ప్రాజెక్ట్ కోసం అప్పటికప్పుడు మనుషులు, ఏఐ ఏజెంట్లు కలిసి లైట్ స్పీడ్తో ఒక టీమ్గా ఫామ్ అవుతారు. ప్రాజెక్ట్ అయిపోగానే ఆ టీం డిజాల్వ్ అయిపోతుంది. అంటే ఫుల్ టైమ్ జాబ్స్ కన్నా మిషన్ బేస్డ్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. సో ఫైనల్గా మనం ఏం నేర్చుకున్నాం? ఒక్కసారి క్విక్గా చూద్దాం. ఫస్ట్, సాఫ్ట్వేర్ క్రియేషన్ అందరి చేతుల్లోకొస్తోంది. సెకండ్, ఏఐ ఏజెంట్లు సరిగ్గా పనిచెయ్యాలంటే వాటికి ఒక హ్యాబిటాట్ కావాలి. థర్డ్, అప్లికేషన్ సాఫ్ట్వేర్ వాల్యూ జీరోకి వెళ్తోంది. ఫోర్త్, స్పెషలిస్ట్ల కాలం పోయి మిషన్ ఓరియంటెడ్ జనరలిస్ట్ల కాలం వస్తోంది. అండ్ ఫైనల్గా, ఇండివిడ్యువల్స్ అంటే మనలాంటి వాళ్ళు చాలా పవర్ఫుల్ అవుతున్నారు. అయితే ఈ మొత్తం డిస్కషన్ తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. ఏఐ మన తెలివితేటలతో చేసే పనులన్నీ చేసేస్తే ఇక మనుషులుగా మనకి మిగిలే పనేంటి? మన క్రియేటివిటీ, మన ఆలోచనల విలువ ఏంటి? ఈ కొత్త ప్రపంచంలో మన స్థానమెక్కడా? దీని గురించి ఆలోచిస్తూ ఉండండి.